ఉంటారు, నా సినిమా నడవాలని మొక్కుకుంటారు. ఒక అతను కుమ్మెల్లా వెళ్ళి నా పోస్టర్ తీసుకొని నీళ్ళల్లో దిగి అన్న సినిమా నడవాలని. డార్లింగ్ నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ హిట్ కొట్టిన రోజు నేను కలుస్తా. నా గురించి గొడవలు అంటే ఒక డ్యూటీ, ఒక పని పెట్టుకొని కూర్చున్నారు. అసలు అంటే నాకు మొన్న ట్రైలర్ రిలీజ్ అవ్వగానే మా టీం నాకు కొన్ని ఫార్వర్డ్లు పంపిస్తున్నారు. అంటే మన డిజిటల్ టీం ఉంటుంది కదా, మన వీడియోలు ఎక్కిస్తుంటారు, పిఆర్ చేస్తుంటారు, అవన్నీ ఒక బంచ్ ఆఫ్ యంగ్ బాయ్స్ ఉన్నారు. మన సినిమాకి సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, తినడం కొనలేదు ఆయన. మా టీం వాళ్ళకి మెసేజ్ పంపిస్తున్నారే, యుఎస్లో బుకింగ్స్ ఎట్లున్నాయిరా, ఎయిరా, హైప్ ట్వీట్లు ఏరా, విజయ్ దేవరకొండ రిడెప్షన్, గౌతమ్ తిన్నూరి మార్క్ సినిమా, అనిరుద్ బ్లాక్ బస్టర్ మ్యూజికల్, నాగవంశీ ఈజ్ నెవర్ రాంగ్ అని ఎయిరా, ఎందుకు లేట్ చేస్తున్నారు అని నాకు చెప్పట్లేదు. ఆయనకేం రాదు. వాళ్ళు అంటే నాకు ఇలా మాట్లాడుకుంటున్నారా మన గురించి. తర్వాత నాకు కొంతమంది నాకు ఇంట్లో ఎట్లుంటా, మా ఫ్రెండ్స్తో ఎట్లుంటా, మనుషులతో ఎట్లుంటా, చాలా మందికి అది తెలియడం ఇంపాసిబుల్. అయినా ఇంత ప్రేమిస్తారు, ఇంత మన గురించి కోరుకుంటున్నారు అనిపించినప్పుడు. కాకపోతే స్మార్ట్ అమ్మాయి, చాలా అంబిషియస్ అమ్మాయి, కష్టపడే అమ్మాయి, చాలా బిగ్ డ్రీమ్స్ ఉన్నాయని చాలా దూరం వెళ్తుంది. అది సీన్ చేసినప్పుడే అర్థమైపోతుంది ఈ పిల్ల చాలా దూరం వెళ్తుందని. ఆ తర్వాత మెయిన్లీ